చూడండమ్మా, అప్పుడప్పుడు తారక్ని పైకి లేపి అటు ఇటు నడిపించే బాధ్యత మీదే. అలా అయితేనే ఆయన త్వరగా కోలుకుంటారు. అలాగే డాక్టర్. సరే తారక్, వెళ్ళొస్తాను. నడవడం మాత్రం మర్చిపోకు. తారక్ సార్, డాక్టర్ చెప్పింది విన్నారు కదా. లేవండి, లేచి అటు ఇటు నడవాలి. లేవండి. నిలవని, ఇంకా చాలా నొప్పులుగా ఉన్నాయి నిలవని. ఇప్పుడు నేను లేచి నడవలేనేమో. మీరు నడవలేకపోయినా నడిపించడానికి మీకు తోడుగా నేనున్నాను కదా. నెమ్మదిగా. అబ్బా, ఇక నా వల్ల కాదు నిలవని. సరే అయితే మీ పాదాలు నా పాదాల మీద పెట్టి నడవండి. అలా చేస్తే మీ బాడీని బ్యాలెన్స్ చేసుకోవడం వస్తుంది. అదంతా నా వల్ల కాదేమో నిలవేణి. ప్రయత్నిస్తే కదా అవుతుందో లేదో తెలిసేది. రండి రండి. నిలవని, మెల్లగా మెల్లగా లేవండి. నా వల్ల కావట్లేదు నిలవేణి. ప్రయత్నిస్తే అవుతుందో లేదో తెలుస్తుంది. రండి. బా చిటికెలు ఎవ్వరివో అటు 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 అని నడకలు ఎక్కడికో సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగంతో చిలిమికెలా స్వాగతమందో ఇలాంటివే తెలియక ముందే మనం మనే కథానిక మొదలైందో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత రొమాంటిక్ సీను. మనకి పెళ్ళి ఎంతకాలం అవుతుంది? ఏ రోజన్నా అంత మంచి సలహా ఇచ్చావా? ఎంతసేపు అరిగిపోయిన సీడీలాగా నా మీద అరవటం తప్ప ఇలాంటి రొమాంటిక్ ఆలోచనలు నీకెలా వస్తాయిలే? అబ్బో, తమరు మాత్రం డబ్బాలో వేసిన గులకరాళ్లలాగా ఎప్పుడు గరగరా వాగడం తప్ప రొమాంటిక్ గా ఉండడం మీకు మాత్రం ఏం తెలుసు? రొమాన్స్ అంటే ఇది. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల